హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. మనకి నిన్న కొన్ని టాస్క్‌లు జరిగాయి. ఆల్రెడీ ఎపిసోడ్‌లో చూసినాము. మనం ఎపిసోడ్ వచ్చేసి నైట్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. కొంచెం అందరూ నిద్రపోయే టైంకి స్టార్ట్ అవుతుంది. చాలా మంది చూడకపోయి ఉండొచ్చు. కొంతమంది చూసుండొచ్చు. ఆల్రెడీ రివ్యూస్ కూడా చేశారు చాలామంది. కానీ నేను లేట్‌గా చేస్తున్నాను. ఏంటంటే నిన్న టాస్క్‌లు 2 జరిగినాయి గదా! ఆ టాస్క్‌లలో ప్రేరణ విన్ అవ్వడం జరిగింది. 2 టాస్క్‌లలో ప్రేరణ నిఖిల్ ఇద్దరు కలిసి ఒక టాస్క్ విన్ అవ్వడం జరిగింది. తర దాని తర్వాత వచ్చేసి ఇండివిడ్యువల్ టాస్క్‌లో ప్రేరణ విన్ అవ్వడం జరిగింది. ఓట్ అప్పీల్ కూడా చేసుకోవడం జరిగింది. దానికంటే ముందుగా హౌస్‌లో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ గురించి ఏంటిదన్నది దాని గురించి డిస్కషన్ చేద్దాము. దాంట్లో ఎవరి తప్పుంది, ఎవరి రైట్ ఉన్నదని దాని గురించి చర్చించుకోబోయే ముందు నా ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. లైక్ చేసి నా ఛానెల్ సపోర్ట్ చేయండి. ఏం లేదండి, అవినాష్‌కి మన నబీల్‌కి ఇద్దరికి గొడవ జరిగింది గదా! ఆ గొడవ ఏంటంటే, దానికంటే ముందుగా బిగ్ బాస్ ఏం జెప్పిండు, గేమ్స్ ఏది మీరు ఓటు అప్పీల్ కోసము అంటే జనాల్లోకెళ్ళేసి ఆడియన్స్ ఓటు అప్పీల్ చేసుకోవడం కోసం ఆడియన్స్‌లో నుంచెల్లి ఓటేయమని జెప్పేసి అడగడం కోసం అని జెప్పేసి గేమ్స్ పెట్టడం జరిగింది గదా! ఆ గేమ్స్ ఏంటంటే ఇండివిడ్యువల్ గాకుండా కపుల్స్‌గా అంటే జోడీ జోడీగా అయ్యి గేమ్స్ ఆడాల్సుంటది. ఇందులో ఎవరైతే సింగిల్ ఉంటారో ఆ సింగిల్ వాళ్ళు ఆ గేమ్‌లో పార్టిసిపేట్ చేయనవసరం లేదని జెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇలా అందరూ ఎవరికొకరు పిచ్చింగ్ జేసుకోవడం జరుగుతది. అంటే పిచ్చింగ్ అంటే నేనిలా ఆడతా, నాదిది, నా గేమ్ వే ఇది అని చెప్పుకోవడం అన్నట్టు. అది ఆ ప్రాసెస్‌లో గౌతమ్ ఒకటంటాడు. ఏమని, నేను నా గేము నాతో గేమ్ ఆడాలనుకున్నా గూడా ఎవరన్నా నాతో గేమ్ ఆడాలనుకున్నా నేనెలా ఆడుతానో మీకు తెలుసు కాబట్టి నాతో గేమ్ ఆడాలనుకున్నోళ్ళు, నేను గావాలనుకున్నోళ్ళు మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటే నన్నొచ్చి పిచ్చింగ్ జేసుకోవచ్చు. అంటే నన్నొచ్చి నా దగ్గర పిచ్చింగ్ జేసుకుంటే నేనెవరిని గావాలన్నది నేను ఆలోచించుకొని తీసుకుంటా అనన్నాడు. దెబ్బకి రోహిణి దిమ్మబోయి ఇట్లా చూసింది. నేను గూడా ఇక్కడ బయట అట్లనే చూసిన. ఎందుకంటే ఆయనకు చూడండి, ఆయనను కోరుకున్న వాళ్ళట. ఈయన గేమ్ ఆడతాడు. ఈయన ఒక బాహుబలి హౌస్‌ల ఈ బాహుబలి కావాలని కోరుకున్నోళ్ళు ఆయనని పిచ్చింగ్ చేసుకొని సార్ నేను ఆడతా సార్, నేను ఆడతా సార్, నన్ను ఆడిపించుకోండి సార్ అని అడగాలేమో. అందరేమో నేను సో అండ్ సో నాదిది, నేను ఇలా ఆడతా, నన్ను తీసుకునే వాళ్ళు తీసుకోండి సార్ అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ అడుగుతుంటే ఈయన ఆడ కూర్చొని నన్ను కావాలనుకున్నోళ్ళని అంటుండు. ఈయన ఎన్ని గేమ్‌లు విన్ అయ్యిండు 'బిగ్ బాస్' హౌస్‌ల? ఏమైనా టార్గెట్ పెట్టుకొని ఒక టార్గెట్ దాన్ని రీచ్ అయ్యిండు. గ్రూప్ అని ఒకటి పోర్ట్రేట్ చేసి దాంట్లో విజయం సాధించిండు తప్ప ఆయన గేమ్ విన్ అయినట్టుగా ఏదో అప్పుడు అనిపించింది. ఓరి నాయన ఏందిరా ఇంత బలుపు మాటలు మాట్లాడుతాండేందిరా అనిపించింది. నాకైతే అట్లా అనిపించింది. గౌతమ్ కృష్ణ గురించి ఇది నేను చెప్పేది. దాని తర్వాత ఇక అప్పుడు అందరూ పక్కకు పెట్టేసిర్రు. గౌతమ్ కృష్ణని పక్కకు పెట్టేసి ప్రేరణ, నిఖిల్ ఒక జోడయ్యిర్రు. అవినాష్, నబీల్ ఒక జోడయ్యిర్రు. దాని తర్వాత వచ్చేసి ఇంక ఉన్నదెవరు? విష్ణుప్రియ, రోహిణి ఇద్దరు కలిసి ఒక జోడీగా ఏర్పడడం జరిగింది. అప్పుడు మళ్ళీ రోహిణి అంటదన్నట్టు. "అసలు నీకెవరితోని ఆడాలనుందో జెప్పు ఫస్టు" అంటే, మీరు చెప్పినట్టు చెప్పినా గదా" అంటాడు. మీరు చెప్పినట్టు కాదు. నీతోని ఎవరికి ఆడాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళొచ్చి నిన్ను పిచ్చింగ్ జేసుకో అన్నట్టు చెప్పినా గదా! అది గాదు గదా చెప్పేది. నీకెవరితోని ఆడాలనుందో జెప్పు అని జెప్పేసంటే, నాకు ఎవరైనా పర్లేదు. ప్రేరణ అయినా పర్లేదు, నబీల్ అయినా పర్లేదు, మీరైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు అని తర్వాత అంటుండు. తర్వాత అన్న తర్వాత మళ్ళీ ఒక లైవ్‌లో చాలా సేపు జరిగింది. ఒక హాఫ్ ఎన్ అవర్ నబీల్ అటు ఇటు తిరిగేసి వచ్చిన తర్వాత ఆలోచించుకున్నాడు నబీల్. ఆలోచించుకొని నేను నా డెసిషన్ మార్చుకోవచ్చా అని అన్నాడు. ఎవరి దగ్గర? అవినాష్ దగ్గర. నా డెసిషన్ మార్చుకోవచ్చా అంటే, ఆ! మార్చుకో నీ ఇష్టం అని అన్నాక అప్పుడు ఎందుకంటే బిగ్ బాస్‌కి చెప్పలేదు గదా! మా జోడీ ఇది, మా జోడీ ఇది అని బిగ్ బాస్‌కి అనౌన్స్‌మెంట్ చేయముందుకు ఎంతమందైనా ఏ జోడీ అయినా మార్చుకోవచ్చు గానీ, అప్పుడు ఆయన ఆలోచించుకోకుండా తీసుకున్నాడు నబీల్. దాని తర్వాత ఆలోచించిండు. ఏమని, అయ్యో! లాస్ట్ టైమ్‌లో మన టికెట్ ఫినాలే టాస్క్‌లు ఆడుతున్నప్పుడు ఫైనల్ దాకొచ్చి ఓడిపోయిండు గదా! మన గౌతమ్ కృష్ణను, పృథ్వీ ఇద్దరు ఓడిపోవడం జరిగింది గదా! వీళ్ళిద్దరు ఫైనల్ దాకొచ్చిర్రు. ఆ టైంలో మన తేజని తీసుకోవడం జరిగింది వీళ్ళు. అప్పుడు నాకు అన్‌ఫెయిర్ అనిపించింది గదా! ఇప్పుడు తీసుకోవడం బెటర్ అని జెప్పేసి పాపం మళ్ళీ నామినేషన్‌లో గూడా ఉన్నాడు. ఆ గేమ్స్ ఆడడం వల్ల యూజ్ అవుతది గదా! అని జెప్పి తర్వాత ఆలోచించుకొని నబీలు నేను గౌతమ్ కృష్ణతోని ఆడదాం అనుకుంటున్నా అని జెప్పిండు. అక్కడి వరకు ఓకే అన్నాడు. సరే ఎందుకనంటే ఆ టైంలో మీరు గౌతమ్ కృష్ణని తీసుకోలేదు గదా! ఇప్పుడు నామినేషన్‌లో ఉన్నాడు గదా! అంటే నువ్వు ఆల్రెడీ టాప్ 5కి పోయినావు గదా! అని జెప్పేసి మన అవినాష్‌ని జెప్పినప్పుడు ఓకే అంటాడు. దాని తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు కూర్చుంటారిగ. కూర్చొని మళ్ళీ సారీ చెప్పుకునే కార్యక్రమం పెట్టుకుంటారు. ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. పెట్టుకొని అప్పుడు గౌతమ్ కృష్ణ ఏం చేస్తాడు, నేను నిన్ను ఏది అమ్మాయిలను వాడుకున్నావు అన్నా గదా! వాడుకోవడం అన్నా, గేమ్ ఆడడం అన్నా ఒకటే. ఆ ఉద్దేశ్యంతోని మాట్లాడినా తప్ప నేను ఈ ఉద్దేశ్యంతోని మాట్లాడలేదు. ఆ! నువ్వు ఫీల్ అయితే మాత్రం నువ్వు ఫీల్ అయినావు కాబట్టికి సారీ. అంటే మన గౌతమ్ కృష్ణ ఆర్ట్‌ఫుల్‌గా సారీ చెప్తలేడు. ఓన్లీ నిఖిల్ ఫీల్ అయ్యిండు కాబట్టికి నేనన్నది కరెక్టే గాని నువ్వు ఫీల్ అయినావు కాబట్టికి సారీ అనేటట్టు చెప్తుండు. ఆర్ట్‌ఫుల్‌గా సారీ చెప్పడం జరగలేదిక్కడ.
అదే విధంగా నిఖిల్ ఏమన్నాడు, "సరే నువ్వు మూసుకొని నొక్కు" అని అన్నా గదా! దానికి నేను గూడా సారీ చెప్తున్నా అని చెప్పేసి నిఖిల్ హార్ట్‌ఫుల్‌గానే సారీ చెప్పిండు. నేనన్నా గదా! "నువ్వు మూసుకొని నొక్కు" అని అన్న వర్డ్‌కు నేను సారీ చెప్తానన్నాడు. కానీ ఇక్కడ ఈయనేమంటాడు, "నువ్వు ఫీల్ అయినావు గాబట్టికి, నువ్వు ఫీల్ అయినావు, నువ్వు హర్ట్ అయినావు గాబట్టికి సారీ." ఆ రకంగా సారీ చెప్పుకోవడం జరిగింది. నిఖిల్ దాన్ని యాక్సెప్ట్ చేసిండు. అయి ఒకరికొకరు అగ్గించుకోవడం జరిగిపోయింది. దాని తర్వాత రోహిణి స్టార్ట్ చేసింది. ఇందాకేదో అన్నావు గదా! తేజను మేము తీసుకోవడం అనేది నీకు నచ్చలేదని అన్నారు గదా! మరప్పుడు అందరూ తీసుకున్నాకొచ్చేసి క్లాప్స్ కొట్టిర్రు కదా! అని అనంగానే అక్కడున్న ప్రేరణ అన్నది గదా! మేమేం క్లాప్స్ కొట్టలేదు. కంగ్రాచ్యులేషన్ తేజ అని జెప్పేసి అన్నాం తప్ప, మేము నువ్వు తీసుకున్న డెసిషన్ సూపర్ అని జెప్పేసి క్లాప్స్ అయితే కొట్టలేదు అని జెప్పేసి అక్కడ ప్రేరణ అన్నది. ప్రేరణ అన్న తర్వాత మన నబీల్ అన్నాడు, "అది నాకు నచ్చలేదు గాబట్టికే నేను జెప్పిన. నాకు నచ్చలేదు. నా అభిప్రాయంలో నాకు నచ్చలేదు నువ్వు తీసుకోవడము. ఎందుకంటే తేజ ఆ 2 ఆటలు ఓడిపోయిన వ్యక్తి ఆల్రెడీ విష్ణుప్రియకి వచ్చే బ్లాక్ బ్యాడ్జ్ ఏదైతే ఉందో తేజకి రావాల్సిన బ్లాక్ బ్యాడ్జ్ గదా! ఆ టైంలో అది సంచాలకులైనటువంటి వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల విష్ణుప్రియకి బ్లాక్ బ్యాడ్జి రావడం జరిగింది గదా! మరి తేజకు ఇది లిస్ట్‌లో ఉన్నటువంటి తేజకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా! డైరెక్ట్ కంటెండర్ ఇచ్చేసిర్రు. డైరెక్ట్ కంటెండర్ అంటే ఎవరికైనా అదే కంటెండర్ గదా! కంటెండర్ దాందే ఉంది. ఎవరైనా ఆడి ఆ తర్వాత గెలుచుకోవాలి గదా! అంటే ఆడి గెలుచుకోవడం కంటెండర్ వేరు. ఆట ఆడి కంటెండర్ అవ్వడం వేరు గదా! అని మన నబీల్ అభిప్రాయం. అది నిజమే గదా! ఇప్పుడు మిగతా వాళ్ళందరూ 3, 4 ఆటలు ఆడుకుంటూ వచ్చిన తర్వాతనే కంటెండర్‌కి గెలుస్తారు. ఇక్కడేంది డైరెక్ట్ కంటెండర్ ఇవ్వడం అనేది అన్‌ఫెయిరే గదా! అని జెప్పేసి నబీల్ ఉద్దేశ్యం. నబీల్ ఉద్దేశంలో అది రైటే. దాని తర్వాత ఇక్కడేం కౌంటర్ ఏసిండు మన అవినాష్ తెలివితోటి కరెక్ట్. మరి నీ వీకెండ్‌లో గౌతమ్ కృష్ణకి బ్లాక్ బ్లాకు స్టారా? బ్లాక్ స్టిక్కరో అది బ్లాక్ టికెట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీరు అప్పుడు చేయలేబట్టిర్రు. అప్పుడు ఇచ్చినప్పుడు ఏం తప్పు లేదా? మరి గౌతమ్ కృష్ణ బాగా ఆడినన్నప్పుడు ఎందుకు ఇచ్చినావు అని చెప్పేసి ఇక్కడ ఈయన పాయింట్ చేసేసిండు. ఎవరు? మన అవినాష్. అది ఆ ఉద్దేశ్యం ఏంటిదంటే అతని ఉద్దేశ్యం అక్కడ నేను బ్లాక్ టికెట్ ఇవ్వమన్నది దేనికంటే ఇక్కడ అందరికి ఆల్రెడీ రోహిణి కంటెండర్ అయింది. నువ్వు ఆల్రెడీ ఫైనల్‌లోకెళ్ళిపోయినవు. నువ్వు కంటెండర్ అయినవు. నిఖిల్ కంటెండర్ అయిండు. మీకు ముగ్గురికి గోల్డెన్ టికెట్ వచ్చినప్పుడు దాని తర్వాత రావాల్సింది ఎవరికి ఇక? మా అందరికి బ్లాక్ టికెట్ వచ్చినప్పుడు రావాల్సింది గౌతమ్ కృష్ణ కదా! గౌతమ్ కృష్ణ ఒక్కడే ఉన్నాడు కదా! అప్పుడు ప్రేరణ లేపినప్పుడు గౌతమ్ కృష్ణ అని పేరు చెప్పింది. అప్పుడు నేనేం చేసినా, నా ఉద్దేశంలో ఒకవేళ ఇయ్యాల్సుంటే కంపల్సరీ ఇయ్యాల్సుంటే ఇవ్వండి సార్ అని చెప్పేసి అనేది చెప్పాలనుకున్నా నేను. అక్కడనే నేను గౌతమ్ కృష్ణతోని కూడా చెప్పినంటే, గౌతమ్ కృష్ణ నాతోని కూడా చెప్పిండు అని చెప్పేసి గౌతమ్ కృష్ణ చెప్పిండు. అక్కడ అవినాష్ ఇతను మాట్లాడుతంటే మాటను మాట్లాడనివ్వకుండా మాట మీద అవును తప్పు, నువ్వు తప్పు అని చెప్పేసి అతను ఎట్లా అంటాడంటే ఉల్టా పుల్టా మాట్లాడిండు. అదే ఇయాల అవినాష్ హౌస్‌లో ఉన్నాడు అంటే అది ఎవరి పుణ్యం వల్ల ఉన్నాడంటే మన నబీల్ పుణ్యం వల్ల. నబీల్ చేసిన భిక్ష వల్లనే ఉన్నాడు ఇయాల హౌస్‌లో. ఇయాల అలాంటిది నబీల్‌ను ఇష్టం వచ్చినట్టు అంటే అందితే జుట్టు అందకపోతే కాలు. ఇయాల నేను సింహాసనం ఎక్కిన గదా! నాకేంది తోపునన్నట్టుగా విర్రవీగుతున్నాడు. కొంచెం ఏమంటారు కదా! విర్రవీగడం అని అంటారు. ఆ విర్రవీగుడు అనేది మనకు అవినాష్‌లో కనిపించింది. అవినాషే ఆదుకోకపోతే నువ్వు ఎలిమినేషన్ అయినటువంటి కంటెస్టెంట్‌వి ఇయాల హౌస్‌లో ఉండడానికి కారణం అవినాష్. అది మన నబీలు గుర్తుపెట్టుకోవాల్సిందుండే. కానీ అంత విర్రవీగుడు అవసరం లేదనిపించింది. ఎనకమాల పోయి బ్యాక్ పిచింగ్ చేసుకోవడము. ఇక నాకు తెలుసు ఈ 15 లక్షలు రాయడనుకున్నా. రాసిండు సెల్ఫీస్‌గా ఆలోచిస్తాడు అంటాడు. సెల్ఫీస్‌గా ఆలోచించాడా వాడైతే నీకెందుకు ఇచ్చేటోడు? ఆ సేవింగ్ నీకు ఆయనే ఆడుకునేటోడు గదా! ఆ టికెట్ ఆయనే వాడుకొని ఆయనే అవసరానికి సేవ్ చేసుకునేటోడేనేమో నామినేషన్‌లోకొచ్చినప్పుడు దాన్ని వాడుకొని అతను సేవ్ అయ్యేటోడు. కానీ నీకిచ్చిండంటే నీకు కొంచెమన్నా మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు ఎనకమాల బ్యాక్ పిచింగ్ నబీల్ గురించి. ఇది అక్కడ ప్రేరణ అన్నది అరే! నువ్వు మరి నాకు కూడా నచ్చలేదు అంటే, అది నీ విషయం కాదు ప్రేరణ. నువ్వు ఊకో నీకు అవసరం లేదు, సందర్భం లేదు ఊకో అనడం జరిగింది. అక్కడ మరి తేజ ఏం ఆటలాడిండంటరా వాడు ఏం ఆటలాడిండంటే, "నువ్వేం ఆటలాడినావు? నువ్వేం ఆటలాడి ఏం పొడిచి పడేసినావు" అని చెప్పేసి అవినాష్ అనడం జరుగుతుంది. తేజ తేజ మన ప్రేరణతోని పోలుస్తున్నాడు. ప్రేరణ ఎన్ని ఆటలాడుతుంది. మగవాళ్ళతో ఈక్వల్‌గా ఆడుతుంది. ఒక లేడీ టైగర్ అని చెప్పేసి వచ్చిన కంటెస్టెంట్స్ గెస్ట్‌గా వచ్చిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. "నువ్వు అబ్బాయిలతో ఎప్పుడు కూడా తీసిపోలేదమ్మా. నువ్వు బాగా ఆడుతున్నావు" అని చెప్పిండు. తేజ ఎన్ని ఆటలాడిండు? తేజ 2 ఆటలాడి 2 ఆటల లిస్ట్‌లో ఉన్నాడు. అదే ప్రేరణ ఆడింది. 2 ఆటలు ఆడింది. 2 ఆటల్లో సెకండ్ వచ్చేసింది. నీతోని ఆడినప్పుడు కూడా సెకండ్ నీతోని ఆడినప్పుడు ఫస్టే వచ్చిందట. బిగ్ బాస్ అతను తీసుకున్న డెసిషన్ వల్ల ఈ అవినాష్ అనే పర్సన్ ఫస్ట్ రావడం జరిగింది. ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకైతే. దాని తర్వాత ఇయాల చూడు అక్కడ అనేసిండు. "నువ్వేం మాట్లాడినవని" అన్న అమ్మాయినే ఇయాల 2 ఆటలాడింది. 2 ఆటలాడి ఆ అమ్మాయి 2 ఆటలలో విన్ అవ్వడం జరిగింది. ఓటు అబ్బీలు కూడా ఎళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు దీన్నేమనుకుంటాడో మరిగ. ఈ అమ్మాయి "నువ్వేం ఆటలాడినావు, నువ్వేం పొడిచి పడేసినావు" అన్నాడు గదా! 2 ఆటల 2 ఆటలలో ఒక రోహిణి ఒక లేడీ టైగర్‌గా పోటీ చే ప ఏది పార్టిసిపేట్ చేసినటువంటి రోహిణి మీద విన్ అవ్వడము, గేములంటే నిఖిల్ అంటే గేము హౌస్‌లో. ఆ నిఖిల్ మీద గెలిచిన వాళ్ళు ఉండలేదు. అలాంటి నిఖిల్ పైన, రోహిణి పైన
ఇలా అమ్మాయి గెలిచి ఓటు అప్పీల్కి వెళ్ళింది. మరి దీన్ని ఏమనుకోవాలి? అప్పుడు అవినాష్ ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? ఉత్తగా ఈజీగా తీసేస్తున్నాడు. నువ్వేం ఆడినావు అని చెప్పేసి ఈజీగా తీసేస్తున్నాడు. ఈయన ఏదో పొడిచి పడేసి అన్ని బిగ్ బాస్ చేయడం వల్ల బిగ్ బాస్ ఇతనికి బయాస్డ్‌గా ఉండడం వల్లనే ఇలా టికెట్ పైన అలా గెలుచుకున్నాడు. బిగ్ బాస్ కాదు నబీలు సహాయం వల్ల కూడా ఇలా హౌస్‌లో ఉండగలిగిండు. ఇయాల ఈయన పెద్ద ఏందంటే నేను టాప్ 5కి పోయినా నాకేంది నాకెవ్వడు లేడు తోపు నేనే తోపును అన్నట్టుగా విర్రవీగుతున్నట్టు అనిపించింది నాకైతే అవినాష్. మీకేమైనా అనిపించిందా కామెంట్ చేయండి. అదే విధంగా ఈరోజు ఓటింగ్ రిజల్ట్ చూసినట్లయితే నిఖిల్ వచ్చేసి టాప్ 1లో దూసుకెళ్తున్నాడండి. నిఖిల్‌కే టాప్ 1లో ఓటింగ్ పడుతుంది. దాని తర్వాత వచ్చేసి గౌతమ్ కృష్ణకి పడుతుంది. సెకండ్ ప్లేస్‌లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. థర్డ్ ప్లేస్‌కొచ్చేసి ప్రేరణకు పడుతున్నాయండి. నిన్నటి వరకు ప్రేరణ ఫోర్త్ ప్లేస్‌లో ఉండే ప్రేరణ ఇయాల థర్డ్ ప్లేస్‌కు రావడం జరిగింది. నబీల్‌కొచ్చేసి థర్డ్ ప్లేస్ ఓటింగ్ పడుతుంది. అదే ఫోర్త్ ప్లేస్ ఓటింగ్ పడుతుంది. వీళ్ళిద్దరియి అటు ఇటు జంబ్లింగ్ అయిపోయినాయి. అంటే నబీలు, ప్రేరణ ఇద్దరు మారినయి తప్ప మిగతా వాళ్ళు ఎవరు మారలేదు. విష్ణుప్రియకొచ్చేసి ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది. సిక్స్త్ ప్లేస్‌లో వచ్చేసి రోహిణి ఉంది. ఒక డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం విష్ణుప్రియ, రోహిణిలో ఎవరైనా ఒకరు వెళ్ళిపోవచ్చు. సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రము మన రోహిణి వెళ్ళిపోతది. అదే విధంగా ఒకవేళ టాప్ 6 అనుకుంటే మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టినప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడతారు. ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో అవినాష్ ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనపడతాయి. అవినాష్‌కి ఓటింగ్ లేదు. డైరెక్ట్ వచ్చేసిండు. ఒకసారి ఓటింగ్‌లోకి వచ్చేసిండు. ఎలిమినేషన్ అయ్యిండు. ఆడియన్సే ఒప్పుకోలేదు. అవినాష్‌ని ఎంత కామెడీ చేసినా నువ్వు ఎన్ని గేమ్‌లు ఆడినా ఆడియన్సే తిరస్కరించినట్టు ఆడియన్స్ ఇయాల నువ్వు నబీల్ వల్ల సేవ్ అయ్యి ఆళ్ళున్నాడు. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడితే అప్పుడు కూడా ఆడియన్స్ ద్వారానే ఓటింగ్ ద్వారానే ఎలిమినేషన్ అవ్వడం జరుగుతది మిడ్ వీక్‌లో. దాని తర్వాత వచ్చేసి రోహిణి అయితే ఈ వారం రోహిణి అన్న విష్ణుప్రియలో ఎలిమినేషన్ జరుగుతది. ఇది సండే రోజు. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు 2 టాస్క్‌లు జరిగినాయి. 2 టాస్క్‌లలో వచ్చేసి ఒక టాస్క్ వచ్చేసి నిఖిల్ విన్ అయినట్టు తెలిసింది. ఒక టాస్క్ వచ్చేసి నబీల్ విన్ అయినట్టు తెలిసింది. ఫస్ట్ టాస్క్‌లో నబీల్ విన్ అయిండంట. అదే ఒక మొత్తం కడ్డీలకు మొత్తం తాళ్ళు చుట్టేసుంటే లాస్ట్ సీజన్‌లో జరిగినటువంటి టాస్కే ఇది గూడా. అన్ని తాళ్ళు ఎవరి తాళ్ళు వాళ్ళు నడుము కట్టేసుకొని, ఆ తాళ్ళను చిక్కుముళ్ళని నిప్పుకుంటూ ఎళ్ళాల్సిన టాస్క్‌లో అలా నబీల్ విన్ అయినట్టుగా తెలుస్తుంది. నబీల్ విన్ అయ్యి ఓట్ అప్పీల్‌కెళ్ళినట్టు తెలిసింది. దాని తర్వాత సెకండ్ టాస్క్‌లో నిఖిల్ విన్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ టాస్క్ వచ్చేసి హౌస్ మొత్తం ఆడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఓట్ అప్పీల్ చేసుకున్నోళ్ళు కూడా ఆడడం జరిగింది. ఇందులో నబీల్‌కి, ప్రేరణకి పెద్ద గొడవ జరిగిందంట. మరి అది గొడవ ఏందన్నది నేను లైవ్ చూసినాక చెప్తాను. ఒక వీడియో చేస్తాను. అదే విధంగా మళ్ళీ అవినాష్‌కు, ప్రేరణ కూడా మధ్య గొడవ జరిగిందంట. ఈ 2 గొడవలనేవి జరిగినాయి. ఎందుకు జరిగినాయి? మళ్ళీ ప్రేరణ తప్పుందా? అవినాష్‌ది తప్పుందా? నబీల్‌ది తప్పుందా? అన్నది నేను లైవ్ చూసినాక ఒకవేళ లైవ్‌లో కూడా కట్ చేసిండు. లైవ్‌లో అయితే కట్ చేసింది ఎపిసోడ్‌లో ఏస్తాడు. ఎపిసోడ్‌లో ఏసింది. లైవ్‌లో ఏస్తలేడు. ఒక్కోసారి ప్రోమోలో ఉన్నది కూడా ఎపిసోడ్‌లో ఉండట్లే, లైవ్‌లో ఉండట్లే. 2 చేస్తుండు. బిగ్ బాస్ ఎడిటింగ్ మామ అంతా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నట్టు అనిపించింది నాకు. ఇది అండి జరిగేది. మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి ఓట్లేసుకోండి. ఎందుకంటే ఎవ్వరు ఎళ్ళిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ముందు ఉన్నటువంటి నిఖిల్, గౌతమ్ తప్ప మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. మీకిష్టమైన కంటెస్టెంట్స్‌కి ఖచ్చితంగా ఓట్లేసుకోండి. ఇది నా రివ్యూ అండి. నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.